అసెంబ్లీలా తగ్గఫర్ నడిచింది ఇయాల. ప్రతిపక్షం ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే జవాబుల బాణాలు ఇడిచిపెట్టిర్రు అధికార పార్టోళ్ళు. ఈళ్ళు సురుకులు పెడుతుంటే ఆళ్ళు వాతలు పెట్టుడు. ఓ బాలేగా నడిచిందనుకో రాదుర్రి. ప్రతిపక్షం సర్కారును ఇరుకున పెడదామని చూస్తుంటే వాళ్ళకే వాతలు పెట్టినంత పని చేసిరు కాంగ్రెస్ వాళ్ళు. కేటీఆర్ సార్ ఉండి మేము ఉన్నప్పుడు రెవెన్యూ మస్తు ఉండే, మీరు వచ్చినాకనే లాస్ అయిందని అంటే దానికి బట్టి సార్ లేచి అంత మంచిగా ఆమ్దాని వస్తే 1 తారీఖు నాడు జీతం ఎందుకు వేయలేదు, 1 తారీఖు పడే జీతాన్ని ఎన్నడు పడుతుందో తెలియకుండా ఎందుకు చేసిరు అని కౌంటర్ ఇచ్చిండు. అద్భుతంగా రెవెన్యూ సర్ప్లస్తోనే ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదని చెప్తా ఉన్నారు. కరెక్టే, రెవెన్యూ రిసిప్ట్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. జీతాలన్నీ ఆ రెవెన్యూ ఎక్స్పెండిచర్లోనే ఉంటాయి. మరి అద్భుతంగా రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నప్పుడు 2021 నుంచి 2023-24 వరకు మొదటి తారీఖుని ఇవ్వాల్సినటువంటి జీతాలని మీరు 15వ తారీఖు 20వ తారీఖు దాకా ఎందుకు పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు? ఒక్కసారి చెప్పండి అధ్యక్ష. దేనికోసం ఉన్న అద్భుతంగా రెవెన్యూస్ ఉన్నాయి, ఎందుకు పెండింగ్ పెట్టారు అధ్యక్ష? దేనికోసం పెట్టారు? ఎటు డైవర్ట్ చేశారు? ఏం చేశారు? ఇవన్నీ వాస్తవాలే కదా అధ్యక్ష. ఇక దానికి మీకు పాలసీ లేసుడు రాదు, మీకున్నది ఒక్కటే జెల్సీ, కేసీఆర్ అంటే జెల్సీ. మీ ఇంటెలిజెన్స్ ఏ పార్టీతో జనాలకు తెలుసు అని కేటీఆర్ గరమైండు. దానికి సీఎం సార్ లేసి నేను మీ లెక్క పరాయి రాష్ట్రాల చదవలేదు, కష్టపడి ఎమ్మెల్యేనైనా తండ్రుల పేరు చెప్పుకొని రాలేదు అని కౌంటర్ ఇచ్చిండు. చదువు రాకపోయినా సంధ్య లేకపోయినా మాకు మంత్రులను చేసి ఇంట్లో కూసబెట్టలే. మేము కష్టపడి కింద నుంచి జిల్లా పరిషత్లో పనిచేసినాం, శాసన మండలిలో పనిచేసినాం, శాసనసభ్యుడిగా పనిచేసినాం, పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినాం, ఈరోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాం అధ్యక్ష. ఇదంతా స్వయం కృషితోని కష్టపడి తెలుసుకొని అవగాహన కల్పించుకొని సభలకు వచ్చినాం అధ్యక్ష. అయ్య పేరు తాత పేరు చెప్పుకొని ఇందులోకి రాలేరు. దానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గరమేరు, వీళ్ళ దగ్గరికి పోయి నిరసన చేసిర్రు. 5 ఏళ్లు మహిళలకు మంత్రి పదవి అని మీరు ఇలా మైనార్టీలకు మంత్రి పదవి అని మమ్మల్ని అంటుర్రు. గురువింద గింజ సాత్రం మీది మాది కాదని కాంగ్రెస్ వాళ్ళు కౌంటర్ ఇచ్చిర్రు. ఇనుకపంటూ నక్కల మాటినొద్దని రేవంత్ సారు సుర్కంటి ఇచ్చిండు. రన్నింగ్ కామెంటరీలు ఎందుకు చేస్తారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గరమయ్యారు. ఇగో అట్లిగా అసెంబ్లీలో మంచిగా రగడ సురువైంది. కొన్నొద్దుల సంధి సోషల్ మీడియాలో ఏడ చూడు తోబా తోబా పాటనే వస్తుంది. ఆ పాటకు సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, డాన్సర్లు, కొరియోగ్రాఫర్లు మస్తు మంది డాన్సులు వేసిన వీడియోలుగా అనొస్తున్నాయి. మీదికెళ్ళి ఆ స్టెప్పుల్ని ఎట్లా ప్రాక్టీస్ చేయాలనో ట్రైనింగ్లు కూడా ఇస్తున్నారు కొంతమంది. ఇక నిన్న మొన్ననైతే ఏకంగా ఎక్స్ క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ కూడా ఆ పాటకు జాంగ్ చేసినట్టు వీడియోలు వైరల్ అవుతున్నాయి. చూసినాక ఆయనకి ఇంత మంచిగా డాన్స్ వచ్చా అని పరేషాన్ అవుతారు మీరు కూడా. అరే ఆవు కదా, పనికట్టుతోని మాయాజాలం చేసి పెద్ద పెద్ద బ్యాట్స్మెన్లకే భయం పుట్టించిన ముత్తయ్య మురళీధరను మంచిగా తోబా తోబా పాటకు తోపు స్టెప్పులేస్తుండగా ఈ వీడియో మస్తుగా వైరల్ అయ్యే వరకల్లా ఈయన లోపట ఈ టాలెంట్ కూడా ఉందా, ఇన్నేళ్ల సంధి మనకు తెలవకపాయే అని క్రికెట్ ఫ్యాన్స్ ఇటు ఇండస్ట్రీ ఫ్యాన్స్ అందరు పరేషానే చూసి చేతులు నొయ్యంగా షేర్లు చేస్తుర్రు. అయితే మస్తు వైరల్ అయినాక తెలిసిన అస్సలు ముచ్చట ఏందంటే అసలైన ముత్తయ్య మురళీధరన్ గానే కాదట, ఆయన లెక్కనే ఉన్న కొరియోగ్రాఫర్ కిరణ్ జోపాలట. ఆయననే ఈ వీడియోను అప్లోడ్ చేసిండట. కానీ అచ్చం ముత్తయ్య మురళీధరన్ లెక్కనే ఉండే వరకల్లా ఉత్త ఉండకుట ఆయన ఫ్యాన్స్ షేర్లు చేసి మొత్తానికి ఇట్లా వైరల్ చేసిర్రు. కానీ ఏ మాట కామాట తక్కువ చూసిన ఎవరైనా గానీ ఆయన ముత్తయ్యనే అనుకోరా. కానీ ఈ దెబ్బతోని ఆ కొరియోగ్రాఫర్ కూడా ఇదివరకంటే డబుల్ ఫేమస్ అయిపోయింది తీయున్రి.